ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ సూపర్ గా దూసుకోపోతుంది. ఎక్కడ కూడా ఏ అవాంతరాలు లేకుండా సాఫీగా ఈ సీజన్ ముందుకు సాగుతుంది. సీజన్ ప్రారంభమై 25 రోజులు కావస్తుంది. అయితే తొలిసారి కప్పు కోసం 2 జట్లు, అలాగే ఒక్కొక్క కప్పు కొట్టిన మరో 2 జట్లు టాప్ లో కొనసాగుతుంటే ఇప్పటి వరకు 18 సీజన్లలో సగానికి పైగా కప్పులు అందుకున్న జట్లు మాత్రం అట్టడుగున ఉండిపోయాయి. ముంబై, సిఎస్కే, కేకేఆర్ 13 సార్లు విజేతలుగా నిలిచాయి. కానీ వారి పరిస్థితి చూస్తే ఇప్పుడు తలకిందులుగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, సిఎస్కే చెరో 5 టైటిల్ గెలిచిన విషయం తెలిసింది. కానీ ముంబై, సిఎస్కే 7-8 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం ఆ 2 జట్లు చెరో 6 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి చెరో 4 పాయింట్లతో 7-8 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి? ప్రస్తుతం ఉన్న మ్యాచ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 2 విజయాలు 4 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్ చేరాలంటే ఒక్కొక్క జట్టు కనీసం 16 పాయింట్లు రావాలి. అంటే 8 విజయాలు సాధించాలి. ఈ క్రమంలో చెరో 2 విజయాలు 4 పాయింట్లతో ఉన్న ఈ 2 జట్లు మిగిలిన 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించాలి. అప్పుడు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి ఆ 2 జట్లు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. ముంబై పరిస్థితి ఏమో గానీ సిఎస్కే పరిస్థితి మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇప్పుడే గాయాలతో ఆ జట్టు పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. ఫామ్ లో ఉన్న ఆయుష్ మాట్రే కూడా ఈ సీజన్ కు దూరం అయ్యాడు. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరడం అనుమానమే. ఒకవేళ ముంబై ఇండియన్స్ కు గత మ్యాచ్ లో మాదిరి తదుపరి మ్యాచ్ లో కూడా రాణిస్తే ముఖ్యంగా బౌలింగ్ విభాగం గాడిన పడితే అవకాశం ఉంది. కానీ టాప్ లో ఉన్న 4 జట్లు మాత్రం బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతున్నాయి. పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అన్ని విధాలుగా ముందు వరుసలో ఉన్నాయి. దీంతో ఆ జట్లతో పోటీ పడి ముంబై తదుపరి మ్యాచ్ల్లో నెగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఈ వారం తర్వాత రివెంజ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అక్కడి నుంచైనా ముంబై ఇటు సిఎస్కే పుంజుకుంటాయేమో చూడాలి. కాగా వాంకెడే వేదికగా ఈ 2 జట్ల మధ్య ఈ నెల 23వ తేదీన రాత్రి 7:30 30 నిమిషాలకి 33వ మ్యాచ్ లో తలపడనున్నాయి.